హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేది మురుకులు. బియ్యపిండి మురుకులకి కావాల్సిన పదార్థాలు: అరకప్పు పుట్నాల పప్పు మిక్సీకి వేసుకోవాలండి. అట్లాగే 2 కప్పుల బియ్యపిండి, 2 కప్పుల బియ్యపిండికి అరకప్పు పుట్నాల పిండి వేసుకొని అది కలుపుకోవాలి. అందులో ఉప్పు, కారం, కొంచెం నువ్వులు అన్నీ కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు తర్వాత దీంట్లో 2 గరిటెల నూనె వేసుకోవాలి. కాగిన నూనె వేసుకొని బాగా పిండికి పట్టేటట్టు బాగా మనం ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట నూనెతోటి. పుట్నాల పిండి కూడా వేసేసి మొత్తము బాగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు పిండి అలా ముద్దగా రావాలన్నమాట. అలా వస్తే పిండి బాగా కలిసినట్టు. ఇప్పుడు అందులోకి మనము గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండి కలుపుకుంటూ బాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. పిండి అలా ఉండాలండి. పిండి సాఫ్ట్గా ఉండాలి. తర్వాత చక్రాలు ఒత్తుకుండే గిద్దలు తీసుకొని అందులోకి పిండి పెట్టేసుకొని కాగిన నూనెలోకి మనం అవి వేసేసుకోవచ్చు. నేను చుట్టూ మొత్తం ఒకే చుట్టులాగా వేసేసుకున్నానండి. మీకు ఎలా కావాలో అలా మీరు విడివిడిగా వేసుకోవచ్చు. నేను ఒకే చుట్టులాగా వేసేసాను, త్వరగా అయిపోతుందని. బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బియ్యపిండి మురుకులు కాబట్టి కొంచెం ఇవి తెల్లగానే ఉంటాయండి మనకి మురుకులు. ఈ విధంగా చూపించిన విధంగా నూనెలో కాల్చుకొని తీసుకోండి. ఇంతే అండి, మన క్రిస్పీ అండ్ క్రంచీ మురుకులు రెడీ అయిపోయినాయి. స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇవి.